రైట్, ఇటు తెలంగాణలో కూడా అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాయత్ సాగర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలన్నీ కూడా పూర్తిగా నిండుకోవడం తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉస్మాన్ సాగర్ కి భారీ ఎత్తున నీటి వరద చేరుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదే హిమాయత్ సాగర్ చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా కూడా దాదాపుగా 2-3 గేట్లు ఎత్తేసేసి వరద ఫ్లో అంతా కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ రోజు నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు ఈ రోజు ఉదయం 8 గేట్లు ఎత్తినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 1764 అడుగులు ఉన్నటువంటి ఈ యొక్క నీటి మట్టం పూర్తిగా చేరిపోవడంతో దాదాపుగా 8 గేట్లను ఎత్తి పూర్తిగా నీటిని బయటకు వదులుతా ఉన్నారు. దాదాపుగా 25,000 క్యూసెక్ల ఇంట్లో వస్తూ ఉంది. దాదాపుగా 10,000 క్యూసెక్ల నీటిని కూడా కిందకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 4 గేట్లు కూడా 4 ఫీట్ల మేర ఎత్తి వరద నీటిని కిందకి వదులుతూ ఉన్నారు. అలాగే మిగతా 5 గేట్లకు సంబంధించి పూర్తిగా 3 అడుగుల మేర గేట్లు ఎత్తేసేసి పూర్తిగా వరద నీటిని ఫ్లోన్ అంతా కూడా కింద పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు కూడా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాకి ఆరెంజ్ అలర్ట్, అలాగే వికారాబాద్ సంబంధించిన రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పైన వికారాబాద్, తారూర్, పరిగి, తాండూర్, అలాగే అనంతగిరికి సంబంధించినటువంటి కావచ్చు, అలాగే మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున వర్షపాతం చేస్తూ ఉంది. ఆ నేపథ్యంలోనే అక్కడ చెరువులన్నీ కూడా గండి కొట్టుకొని పూర్తిగా కూడా మూసీ నదికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అలాగే వాగులు, వంకలు కూడా పొంగి పొరులుతూ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాలకి పూర్తిగా గ్రామాలకన్నీ కూడా రాకపోకలు కూడా స్తంభించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ వాటర్ అంతా కూడా హిమాయత్సాగర్లో కలుస్తూ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున దాదాపుగా 25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 8 గేట్లు కూడా ఎత్తాము ఉదయం వరకు కూడా. ప్రస్తుతం మరొక గేట్ ఎత్తి దాదాపుగా 9 గేట్ల నుంచి ఈ వరద నీటిని కిందకి వదులుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు 9 గేట్స్ కూడా దాదాపుగా 4 గేట్లు 4 ఫీట్లు ఎత్తారు. మిగతా గేట్లన్నీ కూడా దాదాపుగా 3 ఫీట్లు ఎత్తడంతో ఓవరాల్ సర్వీస్ రోడ్డు కూడా పూర్తిగా కింద రాకపోకలన్నీ బంద్ చేశారు. ఓవరాల్ సర్వీస్ రోడ్డు మీద కూడా దాదాపుగా 1.5 మేర హైట్ తోటి ఈ ప్రవాహం అంతా కూడా పోతా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ జియాగూడ కావచ్చు, మేకల మండి, అక్కడ హైకోర్టు దగ్గర కూడా పూర్తిగా పురాణ పూల్ దగ్గర కూడా రోడ్డు క్లోజ్ చేశారు. అలాగే ముసరాంబక్ బ్రిడ్జ్ దగ్గర కావచ్చు, ఇలాగా చూసుకుంటూ పోతే నార్సింగ్ దగ్గర నుంచి, మంచిర్యాల దగ్గర నుంచి పూర్తిగా మూసీ నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా హై అలర్ట్ అయితే కొనసాగుతూ ఉంది. అటు రెవెన్యూ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, అలాగే హెచ్ఎండబ్ల్యూఎస్, హైడ్రా వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తూ వరద ప్రవాహం ఎక్కడైతే పెరుగుతూ ఉందో ఆ ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ చెరువు హిమాయత్ సాగర్ డ్యామ్కి సంబంధించినటువంటి డ్యామ్ మీద ఉన్న ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున అటు వికారాబాద్ నుంచి పై ఎత్తు నుంచి దాదాపుగా అవుట్ ఇన్ఫ్లోకి సంబంధించినటువంటి కొద్ది వాటర్ అయితే గంటకు పెరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూసుకోవచ్చు డెప్త్ కూడా చూసుకోవచ్చు. దాదాపుగా 1764 ఫీట్లు ఉంటే పూర్తిగా కూడా 1764 నిండిపోయి సో ఫుల్ ట్యాంక్ లెవెల్ కనిపిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చిన నీటిని వచ్చినట్టుగా కూడా కిందకి వదులుతూ ఉన్నారు. సో ఇంకా సాయంత్రం మధ్యాహ్నం దాకా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి అటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఎండీ కావచ్చు చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇన్ఫ్లో కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరికొద్దిసేపట్లో మరొక గేటు కూడా ఎత్తే అవకాశం ఉందని చెప్పేసి అటు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద 25,000 క్యూసెక్లు వచ్చి చేరుతామంటే 10,000 క్యూసెక్లు కిందకి వదులుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరొక మారు ఇంకా వర్షాలు కురిసినట్టయితే ఇంకా 2-3 అడుగులు కూడా గేట్లు ఎత్తే అవకాశం లేకపోలేదని చెప్తా ఉన్నారు. దీన్ని పరిశీలించడానికి ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే అటు రాజధానికి సంబంధించినటువంటి ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, రెవెన్యూ అధికారులు, హెచ్ఎండబ్ల్యూఎస్ అందరూ కూడా ప్రస్తుతం డ్యామ్ దగ్గరే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అవుట్ఫ్లోని చూసుకుంటూ ఇన్ఫ్లో వదులుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే హైదరాబాద్ జంట జలాశయాలు అయితే పూర్తిగా నిండుకుండను తలపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద ఈ దాదాపుగా 4 రోజుల నుంచి ఈ యొక్క అవుట్ఫ్లోకి సంబంధించినటువంటి విషయంలో చూసుకుంటే మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈరోజు ఉదయం 8 గేట్లు ఎత్తే ప్రస్తుతం అయితే 9 గేట్లు ఎత్తారు. మరికొద్ది సేపట్లో మరొక గేటు కూడా ఎత్తే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ చేశారు. అలాగే ఈ రోజు సాయంత్రం కూడా వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఈరోజు నైట్ కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఏ క్షణమైనా మరొక మారు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఓవరాల్ సర్వీస్ రోడ్ దగ్గర కావచ్చు, ఎక్కడైతే రోడ్లు క్లోజ్ చేశారు ముఖ్యంగా కొత్వాల్ కూడా సంబంధించి కావచ్చు, నాగిరెడ్డి కూడా సంబంధించి కావచ్చు, శంషాబాద్ వెళ్లే
వాహనదారులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా రోడ్డు క్రాస్ చేయడానికి సాహసించవద్దు అని చెప్పేసి పోలీసు పూర్తిగా బ్యారికేడ్స్ కూడా వేసినటువంటి పరిస్థితి అయితే మనం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో చూస్తూ ఉన్నాం. ఇది హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ పవన్తో ప్రవీణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.